చిరంజీవి గారు ఏ సినిమా చేసినా కూడా తన పక్కన ఇంకొక హీరో ఉండాల్సిందేనా? వేరే హీరో లేకపోతే తను సినిమాలు చేయలేడా? సింగిల్గా వస్తే సినిమాలు హిట్ కావా? సో ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మనం సోషల్ మీడియాలో వింటూ ఉన్నాం. సేమ్ దానికి తగ్గట్టుగానే చిరంజీవి గారు కూడా చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క సినిమాలో ఏదో ఒక హీరో మాత్రం పక్కా ఉంటున్నారు. సో మరి ఈ ట్రోలింగ్స్ మీరేం చెప్తారు? సో ఖచ్చితంగా చిరంజీవి గారు సెకండ్ ఇన్నింగ్స్ అనుకోవచ్చు ఇప్పుడు జరిగేదంతా కూడా. సో ఆయన చేస్తున్న ప్రతి సినిమాలో కూడా, ఎందుకంటే ఫ్యాన్స్ ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. సో సినిమాలు కొన్ని వచ్చి డీలా పడుతూ ఉంటాయి అనమాట. మరి కెరీర్ ఏదైతే ఖైదీ నెంబర్ 150 నుంచి 10 ఏళ్ళు గ్యాప్ తీసుకున్న తర్వాత మళ్ళీ కెరీర్ స్టార్ట్ చేశారు. సో అక్కడ నుంచి 6 సినిమాలు చేస్తే అందులో 2 సక్సెస్ వచ్చాయి అనమాట చిరంజీవి గారికి. అది ఖైదీ నెంబర్ 150 ఒకటి, వాల్తేరు వేరే ఒకటి. సో మధ్యలో సైరా నరసింహారెడ్డి కానీ, ఆచార్య కానీ, గాడ్ ఫాదర్ కానీ, బోలా శంకర్ కానీ అన్నీ ఏదో విధంగా పరాజయం పాలయ్యాయి. సో మరి అదిగాక అన్నిట్లో కూడా ఆయన ఒక్కడే రాకుండా తోడుగా ఇంకొక హీరోని తెచ్చుకుంటున్నారు, ఒక ప్యాడింగ్ పెట్టుకుంటున్నారు అని చెప్పి అదర్ ఫ్యాండమ్స్ నుంచి ట్రాల్స్ అయితే వస్తున్నాయి అనమాట. సో మరి అది ఏంటా అని చూసుకుంటే, సైరా నరసింహారెడ్డిలో చూసుకుంటే కనుక విజయ్ సేతుపతి, అలాగే కిచ్చా సుదీప్, అలాగే అమితాబ్ బచ్చన్, ఇలా పరువులు స్టార్స్తో కలిపిన ఒక మల్టీ స్టార్ సినిమా అది. సో ఇందులో ఓన్లీ చిరంజీవి గారు అంటే మరి మిగిలిన వాళ్ళు కూడా ఉన్నారు కదా, అందువల్ల కూడా కొంతమంది సినిమా చూశారు అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. దాని తర్వాత ఆచార్యకు వచ్చేసరికి రామ్ చరణ్ గారిని పెట్టుకున్నారు. తర్వాత గాడ్ ఫాదర్లో వచ్చేసరికి అక్కినేని ఫ్యామిలీ నుంచి సుశాంత్ని తీసుకున్నారు. సో మళ్ళీ తర్వాత చూసుకుంటే రీసెంట్గా వచ్చిన గాడ్ ఫాదర్లో సల్మాన్ ఖాన్ ఉంటారు. సో ఇలా ఏదో ఒక దాంట్లో ఏదో ఒక యాక్టర్ని తీసుకొచ్చి పెట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇప్పుడు అనిల్ రావిపూడి గారి సినిమాలో వెంకటేష్ గారు, ఇప్పుడు అనిల్ రావిపూడి, నెక్స్ట్ బాబీ గారి సినిమాలో కార్తీ గారు ఉన్నారని తెలుస్తుంది. సో మరి ఖచ్చితంగా ఇదంతా అవసరమా అని చెప్పి ఓ పక్క బాస్ ఫ్యాన్స్ కూడా కొంచెం డిసప్పాయింట్ అవుతుంటే తెలుస్తుంది అనమాట. సో మరి ఇంకా అవతల ఫ్యాండమ్స్కి అయితే ఫుల్గా దొరికేశారు. ఇంకా ఇలా ప్రతి సినిమాలో ఎవరో ఒకరితో సపోర్ట్తో వస్తున్నారు. మరి ఇంకా అటు పక్కన బాలయ్య గారి ఫ్యాన్స్ అయితే ఇంకా ఘోరంగా ట్రాల్స్ చేసే పరిస్థితి అనమాట. సో బాలయ్య ఒక్కడే వస్తున్నాడు, హిట్ ఆఫ్ ల్యాప్ అసలు తిరిగి చూసుకోకుండా హిట్లు కొడుతున్నాడు అని చెప్పి. సో మరి అట్లా బాలయ్య ఫ్యాన్స్ అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఒక పక్కన నాగార్జున అట్లాగే వెంకటేష్ గారి ఫ్యాన్స్ కూడా ఎదురు తిరిగే పరిస్థితి వచ్చేసింది అనమాట. సో మరి సోషల్ మీడియాలో ఇలా ఉంటే బయట పరిస్థితులు వేరేలా ఉంటాయి, ఆఫ్లైన్లో ఇంకా యూనిటీ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. బట్ సోషల్ మీడియాకి వచ్చేసరికి అంటే వేరే వాళ్ళ దృష్టిలో ఏంటంటే చిరంజీవి గారు ఎక్కడ తగ్గిపోయారు అన్న ఒక భావన అయితే కలిగిస్తున్నారు అనమాట. సో మరి చిరంజీవి గారు మళ్ళీ ఎప్పుడు ఒక బ్లాక్ బస్టర్ హిట్ కొడతారు. సో మళ్ళీ అది ఎవరు సపోర్ట్ లేకుండా, ఏ తోడు లేకుండా, ఒకవేళ అనిల్ రావిపూడి గారిది కొట్టినా కూడా ఇప్పుడు మళ్ళీ వెంకటేష్ గారు ఉన్నారు, అదొక యాడింగ్ అని చెప్పి మాట్లాడుకున్నారు. మరి వాల్తేరు వేరే సినిమాలో కూడా రవితేజ గారు ఉన్నారని చెప్పి ఆ సినిమా హిట్ అయింది అందుకే అని చెప్పి కూడా చాలా మంది అప్పట్లో ఒక చిన్న గొడవ అయితే నడిచింది అనమాట. సో మరి ఏదేమైనా అన్ని సినిమాల్లో ఎవరో ఒకరిని పెట్టుకోవాల్సింది అంటే అది చిరంజీవి గారు గొప్పతనం అనమాట. ఎందుకంటే ఆయన ఇంకొక యాక్టర్ కూడా దాంట్లోకి తీసుకొచ్చి ఆయనకి ఒక లైఫ్ అనేది ఇస్తూ ఉంటారు. రవితేజ గారు అక్కడ అరకొర హిట్స్తోనే ఉన్నారనమాట. సో మరి వాల్తేరు వేరే దాంతో కూడా ఆయన కొంచెం బూస్టప్ వచ్చిందని చెప్పాలి. సో అట్లా ఏంటంటే సినిమాకి అవసరమంటే ఇంకొక స్టార్ కూడా ఆయన అవకాశం కల్పిస్తున్నారు తప్ప ఆయనకి ఏదో అవసరమయ్యో లేదంటే ఇదయ్యో కాకుండా అట్లా అర్థం చేసుకోవాలన్నమాట. మరి చిరంజీవి గారు ఎన్నో సక్సెస్లు, సోలోగా సూపర్ హిట్లు, ఇండస్ట్రీ హిట్లు కొట్టారు ఆయన. సో వరుసగా 7-8 ఇండస్ట్రీ హిట్లు ఉన్న వ్యక్తి ఆయన. సో అలాంటి వ్యక్తి ఈ రోజున, ఎందుకంటే ఆ కథ డైరెక్టర్ ఎవరైనా చెప్తారు ఇట్లా పలానా వ్యక్తి అవసరం, అది ఆయన పెద్ద మనసు చేసుకుని తీసుకొచ్చి సినిమాల్లో పెడుతున్నారు అనమాట. సో దాన్ని అర్థం చేసుకోకుండా ట్రాల్ చేసే వాళ్ళు ట్రాల్ చేస్తూ ఉంటారు. సో ఏంటంటే మరి అది చిరంజీవి గారు కూడా ఒకసారి దానిపైన ఆలోచించి దానికి అవతల వాళ్ళకి ఫ్యాన్స్ కూడా సమాధానం చెప్పలేకపోతున్నారు కాబట్టి సో మరి సోలోగానే హిట్ ఆఫ్ ఫ్లాప్ ఆ రిస్క్ ఏదో ఆయన్ని తీసుకోవాలని చెప్పి ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు.